హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్కి స్వాగతం. సో ఫస్ట్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ మీద మీకు క్లారిటీ లేదు అని అనిపిస్తే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అండ్ ఈమెయిల్ అడ్రస్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతున్నాను. సో చూడండి. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఏదర్ కాల్, మెసేజ్ ఆర్ మీట్ అవ్వడం కానీ ఏదైనా కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా అనేది అయితే రీడింగ్ చేయాలి అనుకుంటున్నానండి. ఇలాంటిది చేయమని చెప్పి మొన్న వీడియోలో చూశాను, కొంతమంది కామెంట్స్ పెట్టారు. సో మేబీ అవసరం ఉందేమో అని అనిపించింది, అందుకే చేస్తున్నాను. సో చూద్దాం అసలు అంటే ఆ వ్యక్తి సిచ్యువేషన్ ఏంటి, అసలు వాళ్ళకి ఎలాంటి ఉద్దేశం ఉంది ఏంటి అనేది. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్కి క్లియర్ క్వార్ట్జ్ వాండ్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్కి పైరైట్ రాక్ క్రిస్టల్ ఉంది, అండ్ థర్డ్ కార్డ్ సెట్కి ఎమెథిస్ట్ వాండ్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ క్లియర్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో ఈ క్లియర్ క్వార్ట్జ్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఒకటేనండి, మన బాడీలోని అన్ని చక్రాస్ బ్యాలెన్స్లో ఉండడానికి 7 చక్రాస్ యూజ్ చేయొచ్చు. బట్ ఓవరాల్గా మనం అంటే సేఫ్గా ఫీల్ అవ్వడానికైనా, లేకపోతే అంటే ఏదైనా క్రిస్టల్ యూజ్ చేస్తే దానివల్ల ఏమైనా డేంజర్ ఉంటుందేమో, రిస్క్ ఉంటుందేమో అని ఆ ఫీలింగ్ ఏం లేకుండా సెక్యూర్గా యూజ్ చేయగలిగే క్రిస్టల్ ఇదేనండి. ఇది ఏంటంటే ఒక యూనివర్సల్ క్రిస్టల్ అని చెప్పొచ్చు. మీరు జనరల్గా ఏ క్రిస్టల్ అయినా యూజ్ చేస్తున్నప్పుడు మేబీ కొన్నిసార్లు కాంబినేషన్స్ అనేవి యూజ్ చేయకూడదు. బట్ ఈ క్లియర్ క్వార్ట్జ్ అనేది దేనికైనా కూడా కాంబినేషన్లో యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇదేంటంటేనండి మీ క్రౌన్ చక్రాన్ని బ్యాలెన్స్ చేస్తుందండి. అంటే ఇప్పుడు చాలామంది డివైన్తో కనెక్ట్ అవ్వాలని చెప్పి ట్రై చేస్తుంటారు, లేకపోతే యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలని ట్రై చేస్తుంటారు. సో మీరు ఎన్ని ప్రేయర్స్ చేస్తున్నా, లేకపోతే మీరు ఎంత యోగా మెడిటేషన్ చేసినా సరే మేబీ మీ క్రౌన్ చక్ర అనేది అలాగా బ్యాలెన్స్ అవ్వలేకపోవచ్చు. అంటే మీ థాట్స్ కొంత డిస్ట్రాక్టింగ్గా ఉండొచ్చు, లేకపోతే నేను చెప్పినట్టుగా కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. సో డెఫినెట్గా ఈ చక్ర యూజ్ చేస్తే మీ క్రౌన్ చక్ర అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఆటోమేటిక్గా మీరు ఏంటంటే డివైన్తో కనెక్ట్ అవ్వడం కానీ, ఏంజల్స్తో కనెక్ట్ అవ్వడం కానీ, అంటే ఆ డిఫరెన్స్ని అయితే ఫీల్ అవ్వగలరండి. అందుకే ఇది యూజ్ చేస్తారు. సో అసలు రీడింగ్ విషయానికి వచ్చేస్తే, ఇంకా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని ఏమైనా కాంటాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉందా, ఐ మీన్ కాల్ ఆర్ మెసేజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నానండి నేను. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్గా ఈ వ్యక్తికి మీరంటే చాలా ఇష్టం అండి. అది మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఈ వ్యక్తికి మీరంటే చాలా ఇష్టం. బట్ మీ ఇద్దరి మధ్యలో కూడా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, అంటే డిస్టర్బెన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. అంటే ఆ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని కొన్ని విషయాల్లో తప్పుగా అర్థం చేసుకోవడం, ఆర్ ఆ వ్యక్తి మాట్లాడేది మీకు వేరేగా అర్థం అవడం, అంటే ఇద్దరి మధ్యలో కూడా ఆ గ్యాప్ అనేది ఉంది. బట్ ఆ వ్యక్తి ఏమనుకున్నారంటే ఎట్ ఎనీ కాస్ట్ మీతో కలిసి ఉండాలనుకున్నారు. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని వదిలించుకోవాలి అని ఎప్పుడు అనుకోలేదు, వాళ్ళకి అసలు అలాంటి ఉద్దేశం కూడా లేదండి. అయితే ఇక్కడ ఏమైందంటే అది అనుకోకుండా జరిగిపోయింది. అంటే వీళ్ళకి మీకు మంచి కనెక్షన్ ఉంది, కానీ బట్ స్టిల్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో డిస్టర్బెన్సెస్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో ఇంకా వాళ్ళ చేతిలో కూడా ఏం లేకపోయిందని చెప్పొచ్చు. ఇక్కడ నాకు ఏమనిపిస్తుందంటే ఈ వ్యక్తి కావాలని మిమ్మల్ని దూరం చేసుకోలేదు.
బట్ అలాంటి పరిస్థితులు వచ్చాయి. అంటే మీ ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి వచ్చాయి. ఆర్ మీ ఇద్దరి మధ్యలో ఇంకొక వ్యక్తి కూడా ఉండొచ్చు. థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం కానీ, లేకపోతే కావాలని చెప్పి వాళ్ళు మధ్యలో ఇంటర్ఫియర్ అయిపోయి కొంత సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ చేయడం కానీ, ఇలాంటివి చేసినట్టు నాకు అనిపిస్తుంది. సో, అక్కడి నుంచి ఏంటంటే ఇద్దరు హ్యాపీగా ఉండాల్సిన వ్యక్తులు, లేకపోతే ఇద్దరు ఏంటంటే ఒక బెటర్ అండర్‌స్టాండింగ్‌కి రావాల్సిన వ్యక్తులు విడిపోయారని చెప్పొచ్చండి. ఇక్కడ వ్యక్తికైతే మాత్రం మీతో విడిపోవాలి, లేకపోతే మీకు దూరంగా ఉండాలి అనే అంటే అలాంటి ఉద్దేశం అయితే అసలు లేదు. అలాంటి ఆలోచన కూడా వాళ్ళెప్పుడు చేయలేదండి. ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే మీతో కలిసి ఉండాలి అనే వాళ్ళు అనుకున్నారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎప్పుడైతే ఇలా జరిగిందో, ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటేనండి, ఇంకా వాళ్ళకి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి, మీతో మాట్లాడాలి అనే ఆ కోరిక ఉండొచ్చు కానీ, అది డేస్ పాస్ అవుతున్న కొద్దీ తగ్గిపోతుందండి. వాళ్ళేంటంటే ఆ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడిపోతున్నారు. సో, ఇంకా ఇప్పుడు మనకొక వ్యక్తి బాగా అలవాటున్నప్పుడు వాళ్ళని మనం కాంటాక్ట్ చేయలేకపోతే, స్లోగా వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళు అంటే వేరే థింగ్స్‌తో బిజీ అయిపోయి, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకుంటున్నప్పుడు, ఇంకా మీరెలా గుర్తొస్తారు వాళ్ళకి? ఒకవేళ గుర్తొచ్చినా సరే కాంటాక్ట్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? అంటే అటాచ్‌మెంట్ ఉన్నప్పుడే అది జరగకపోతే, అటాచ్‌మెంట్ అనేది తగ్గిపోతున్నప్పుడు అది ఎలా జరుగుతుంది? సో, ఈ వ్యక్తి కూడా ఏంటంటే, వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకుంటున్నారండి. సో, ఈ ప్రాసెస్‌లోనేంటంటే, ఒకవేళ మీరు గుర్తొచ్చినప్పటికీ కూడా, ఇది ఒక టెంపరరీ డిస్ట్రాక్షనేనండి. పర్మనెంట్ అయితే కాదు. సో, దీనివల్ల ఏమవుతుందంటే, ఆ వ్యక్తులు అలా వాళ్ళ లైఫ్‌లో మూవ్ అవుతున్నారు. ఈవెన్ అది కొంచెం ఎగ్జాస్టింగ్‌గా అనిపిస్తున్నా సరే, ప్రాక్టికల్‌గా థింక్ చేసినప్పుడు వాళ్ళకేమనిపిస్తుందంటే, ఇది ప్రోగ్రెస్సే కదా! అంటే ఇప్పుడు ఒక వ్యక్తితో కలవాలి, సిట్యుయేషన్స్ బెటర్ చేసుకోవాలి అనే ఆలోచన కంటే, వాళ్ళకేమనిపిస్తుందంటే, మన వరకు మనం కరెక్ట్‌గానే ఉంటున్నాం. మనం చేయాల్సిందే చేస్తున్నాం. సో, లైఫ్‌లో ముందుకు మూవ్ అవుతున్నాం. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి మనం ఏంటంటే థింగ్స్‌ని ఏ రకంగా షేప్ అప్ చేస్తాం, దానికి ఛాన్స్ లేదు అనే ఫీలింగ్ వాళ్ళలో వస్తుంది. యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో చాలా డిస్టర్బ్ అయ్యి ఉన్నారండి. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఎంత గ్రోత్ చూస్తున్నా, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంత చేంజ్ చేసుకున్నా సరే, మీ విషయంలో మాత్రం వాళ్ళేంటంటే ఇంకా సఫర్ అవుతున్నారనే చెప్పాలి. ఆర్ వాళ్ళ హార్ట్ బ్రేక్ అయ్యే ఉంది. అంటే ఇది క్లియర్ కట్‌గా వాళ్ళకైతే ఒక బ్రేకప్ సిట్యుయేషన్ లానే అనిపిస్తుంది. ఈ వ్యక్తి ఎవరైనా అవ్వచ్చు. వీళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. బట్ నేను బ్రేకప్ అనే వర్డ్ కామన్‌గా యూజ్ చేశాను. అంటే ఇక్కడ వాళ్ళేంటంటేనండి, ఈ థర్డ్ పర్సన్ ఎవరో ఉండడం వల్ల కూడా ఈ డ్యామేజ్ జరిగింది కాబట్టి, ఈ థర్డ్ పర్సన్ మేబీ కోఆపరేట్ చేసి, వాళ్ళేమైనా సరే ఇంక ఇంటర్ఫియర్ అవ్వం. లేకపోతే వాళ్ళు అంటే ఏం తప్పు చేశారు అనేది వీళ్ళ దగ్గర అడ్రెస్ చేస్తే అలాంటి ఛాన్స్ తీసుకోవచ్చు. కానీ లేకపోతే మాత్రం ఈ పర్టిక్యులర్‌గా ఎవరైతే ఉన్నారో, అంటే మీరు రీడింగ్‌లో చూసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, వాళ్ళైతే మాత్రం మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదండి. ఎందుకంటే వాళ్ళ వరకు వాళ్ళు ఆలోచించినప్పుడు వాళ్ళకి ఇది రాంగ్ అనిపించట్లేదు. మరి ఏ రోజైనా సరే ఇంక వన్స్ ఈ గ్యాప్ వచ్చిన తర్వాత అది ఏ రకంగా కూడా బెటర్ అవ్వదు అనే ఫీలింగ్‌లోనే వాళ్ళున్నారు. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు అంటే ఇదంతా విడిచిపెట్టేసి ముందుకు వెళ్దాం అనే ప్రయత్నమే చేస్తున్నారు. నాకు తెలిసి మేబీ ఈ వ్యక్తి ఎనర్జీస్ ఏమైనా షిఫ్ట్ అయితే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. బట్ ఈ కార్డ్స్ ప్రకారం అయితే వీళ్ళు ఇప్పట్లో కాంటాక్ట్ చేయడం ఛాన్సెస్ అయితే కనిపించట్లేదండి. రీడింగ్ అయితే నేను చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్తున్నానండి. సో, మీకు సిట్యుయేషన్స్ రెజోనేట్ అయితే మీరు తీసేసుకోవచ్చు. ఇది మీకు కాదు అనిపిస్తే మీరు విడిచిపెట్టేయొచ్చు. జనరల్ రీడింగ్ కాబట్టి మీ ఇష్టమే. బట్ కార్డ్స్ ప్రకారం నాకు అంటే ఎలాంటి మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి అంటే, ఇక్కడ సిట్యుయేషన్ ప్రకారం ఇదే కనిపిస్తుందండి. ఆ వ్యక్తి ఏంటంటే ఇప్పట్లో మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. అట్‌లీస్ట్ అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉండడం వల్ల మేబీ వాళ్ళకి ఎక్కడో అంటే వీక్ అయినా సరే స్టిల్ మళ్ళీ కూడా చేయకూడదు అనుకోని స్టాండ్ తీసుకుంటున్నారు. ఏదైనా సరే వ్యక్తికి ఇండివిడ్యువల్‌గా ఆలోచించినా సరే అంటే రెడీగా లేరండి. క్లియర్ కట్‌గా అదైతే నేను చెప్పగలను. ఎక్కడో కానీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే మేబీ థింగ్స్ వర్కౌట్ అవ్వవు అని అనుకుంటున్నారు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ వ్యక్తికి మీకు ఏదైతే ఉందో అది పాస్ట్ అండి. ప్రెజెంట్‌లో నా వ్యక్తి వేరు, మీరు వేరు. సో, ఇద్దరు వ్యక్తులు డిఫరెంట్‌గా ఉన్నప్పుడు థింగ్స్ ఎలా వర్కౌట్ అవుతాయి? ఏ రకంగా ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి? ఇక్కడ జరుగుతుందైతే అదేనండి. బట్ అలా అని చెప్పి పర్మనెంట్‌గా ఇదే ఉంటుందా? అన్ని రోజులు ఇలాంటి పరిస్థితులే ఉంటాయా అంటే చేంజ్ అవ్వచ్చు. ఆ వ్యక్తి ఎనర్జీస్‌లో కానీ ఏమైనా చేంజెస్ వచ్చినా, లేకపోతే మీ ఎనర్జీస్ ఏమైనా షిఫ్ట్ అయినా మేబీ థింగ్స్ అనేవి డిఫరెంట్‌గా ఉండొచ్చు. సో, అసలు చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి ఇంకా యూనివర్స్ మీకేం చెప్తుందో. సో, నాకు తెలిసి మీరు వెయిట్ చేస్తున్నారండి. చాలా పేషెన్స్‌తో వెయిట్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మీలో ఆ కమిట్మెంట్ ఉంది. మీలోనే ఆ క్లారిటీ ఉంది. అంటే మీకు తెలుసండి. ఈ వ్యక్తే మీకు అని.
ఆర్ అట్లీస్ట్ ఈ వ్యక్తి ప్లేస్ ఇంకొకరికి ఇవ్వలేరు అనే ఫీలింగ్ అయినా మీకు ఉంది. వాళ్ళ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, నైబర్ అయినా అవ్వచ్చు, రిలేటివ్ అవ్వచ్చు, లేకపోతే లవర్ అవ్వచ్చు, కొలీగ్ అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు. నేను అందుకే కదా చెప్తున్నాను, ఒక రిలేషన్షిప్ని స్పెసిఫై చేయాలి అనుకోవట్లేదు. బట్ డెఫినెట్గా ఈ వ్యక్తి మీద మీకున్న ఫీలింగ్స్ అయితే మాత్రం స్టెబుల్ అండి. సో మీరేంటంటే ఈ వ్యక్తి కోసం చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇదేంటంటే రీసెంట్ టైమ్స్లోనే ఏదో వెయిటింగ్ లాగా అనిపించట్లేదు, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ ఏంటంటే థింగ్స్ మీ ఫేవర్లో చేంజ్ అవ్వట్లేదండి. మీరు కాంటాక్ట్ చేద్దాం అనుకున్న కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీరు చేయలేకపోతున్నారు. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందండి కాంటాక్ట్ చేయకుండా, ఆర్ అట్లీస్ట్ మీకు ఆ ఛాన్స్ వచ్చేలా చేయట్లేదు. సో మీరు అందుకే ఎంత రష్ అవుతున్నా, ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా మీకు థింగ్స్ ఏంటంటే కలిసి రావట్లేదు. సో మీరు ఎలా అనుకుంటున్నారంటే ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి, ఆ వ్యక్తికి ఎలా అర్థమయ్యేలా చెప్పడానికి చూడాలి, లేకపోతే మీ వైపు నుంచి మీరు ఏం చేస్తే బాగుంటుంది అని రకరకాలుగా ఆలోచిస్తున్నారండి. మీకైతే ఏం అర్థం అవ్వట్లేదు. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే మీరు ఫ్రీక్వెంట్గా మీ మైండ్ సెట్ని చేంజ్ చేసుకుంటున్నారు. అంటే ఆ వ్యక్తిని హేట్ చేయాలి, లేకపోతే ఆ వ్యక్తికి దూరం అయిపోవాలి అని మీరు అనుకోవట్లేదు. మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే ఏ రకంగా పాసిబిలిటీస్ ఉన్నాయి, లేకపోతే ఏ రకంగా సిచ్యువేషన్స్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు అని మీరు ఆలోచిస్తున్నారు. కానీ నిజానికి ఇక్కడ ఏంటంటేనండి మీరు చేసేదేం లేదండి. ఒకవేళ ఆ వ్యక్తి మేబీ అంటే మీకు కాంటాక్ట్ చెయ్యకపోయినా మీరు కూడా కాంటాక్ట్ చేసే పరిస్థితి లేదు అని చెప్పొచ్చు. సో ఇక్కడ వరకు ఎందుకు వచ్చింది అంటే ఫేట్ అని మాత్రమే నేను చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ అంతకంటే బిగ్ వర్డ్ యూజ్ చేయడానికి కూడా ఏం లేదు. మీకేమో మాట్లాడాలని ఉంది, మీకేమో థింగ్స్ని వర్కౌట్ చేసుకోవాలని ఉంది. బట్ మీరేంటంటే ఆలోచిస్తున్నారు ఎలా వే క్రియేట్ చేయాలి, లేకపోతే ఎలా వాళ్ళకి రీచ్ అవ్వాలి అని. అట్ ద సేమ్ టైం ఆ వ్యక్తికి మీరంటే ఇష్టం ఉంది కానీ పర్పస్ లేదండి. అంటే ఏ ఉద్దేశంతో మీతో మాట్లాడాలి, లేకపోతే ఈ రిలేషన్షిప్కి వాళ్ళు ఇంకా చేయడానికి ఏం లేదు. సో ఏం చేస్తారు, ఇప్పుడు మీతో మాట్లాడినా వాళ్ళు చేసేదేం లేదు అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారండి. సో అందుకే మీ విషయంలో వాళ్ళకి బాధ అయితే ఉంది. మీ విషయంలో వాళ్ళు ఏంటంటే ఆ పెయిన్ని ఫీల్ అవుతున్నారు. మీరు గుర్తొచ్చినప్పుడు అంతా వాళ్ళకి ఏంటంటే ఏదోలా అనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది, అలా అని చెప్పి మాట్లాడడానికి అవకాశం లేదు అనే ఫీలింగ్లో కూడా ఉన్నారు. సో మీరు ఎలా అయితే డిస్టర్బ్డ్గా ఉన్నారో వాళ్ళు అలానే డిస్టర్బ్డ్గా ఉన్నారండి. బట్ ఇక్కడ ఏంటంటే ఇద్దరూ కాంటాక్ట్ అయ్యి, ఇద్దరూ మాట్లాడుకొని, ఇద్దరూ థింగ్స్ వర్కౌట్ చేసుకోవడానికి ఛాన్సెస్ మాత్రం ఎక్కువగా లేవు. అట్లీస్ట్ ఇప్పుడు ఎనర్జీస్ ప్రకారం అని చెప్తాను. సో ఒకటే చెప్తాను, హోప్ని అయితే విడిచిపెట్టొద్దు. ఎందుకంటే ఏ రోజైతే మీరు ఇంకా హోప్ని విడిచిపెట్టేస్తారో ఇంకా ఛాన్స్ అనేది పూర్తిగా లేనట్టేనండి. యూనివర్స్ని ట్రస్ట్ చేయండి. ట్రస్ట్ చేసి మీ లైఫ్ని అయితే ముందుకు తీసుకువెళ్ళండి. ఈ వ్యక్తి దగ్గర మీ లైఫ్ అయితే స్టక్ చెయ్యొద్దు. ఎందుకంటే చాలామంది ఏంటంటేనండి వాళ్ళ లైఫ్ ఒక వ్యక్తి దగ్గర ఆగిపోయింది అనుకుంటారు. సో ఎవరి లైఫ్ కూడా వ్యక్తుల దగ్గర అయితే ఆగదండి, ముందుకు వెళ్తూనే ఉంటుంది. బట్ అది రియలైజ్ అయ్యేసరికి చాలా దూరం వెళ్ళిపోయి ఉంటారు. మీరు కూడా అంతే, మీ లైఫ్లో ముందుకు వెళ్తున్నారు. బట్ ఏంటంటే మీరు ఎంత దూరం వచ్చారో మీకు అర్థం కావట్లేదు. సో అలా అని చెప్పి వ్యక్తి గురించి మర్చిపోండి అని నేను చెప్పను, కానీ బట్ ఇప్పుడైతే టైం కాదండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ పైరైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో ఇంతకు ముందు కూడా చెప్పానండి, ఈ పైరైట్ రాక్ క్రిస్టల్ అనేది చాలా పవర్ఫుల్ క్రిస్టల్ అండ్ నాకు పర్సనల్గా ఫేవరెట్ క్రిస్టల్ అని చెప్పొచ్చు ఇది. ఎందుకంటే ఈ క్రిస్టల్ అయితే మాత్రం డెఫినెట్గా అబండెన్స్ తీసుకొస్తుందండి. ఫినాన్షియల్గా ఎవరైనా సరే క్రైసిస్ ఫేస్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా అంటే వాళ్ళ లైఫ్లోకి మనీ ఫ్లో అనేది బెటర్గా అవుతుందని చెప్పొచ్చు. సో ఇదేంటంటే హీల్ అయ్యేలా కూడా చేస్తుంది, కానీ ఫినాన్షియల్గా రిలీఫ్ ఇస్తుందండి. ఆ కంఫర్ట్ అయితే మాత్రం ఈ క్రిస్టల్ ద్వారా మీకు దొరుకుతుంది. నాకేంటంటే ఈ క్రిస్టల్ అనేది చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఈ క్రిస్టల్ ఉంటే ఖచ్చితంగా మనీ ఫ్లో అవుతుంటుంది అని అంటారు. సో మేబీ మీరు కానీ అంటే ఫినాన్షియల్గా ఏమైనా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తున్నా, లేకపోతే మీరేంటంటే మనీ అనేది అసలు ఎలా మీ లైఫ్లోకి వస్తుంది అనే ఒక అంటే కన్క్లూజన్కి రాలేకపోతున్నా కొంతమంది ఉంటారండి. నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి, బిజినెస్ చేయొచ్చా, అసలు మనీ అనేది మన లైఫ్లోకి ఎలా వస్తుంది, లేకపోతే ఫినాన్షియల్ క్రైసిస్ అనేవి ఎలా ఫేస్ చేస్తాం, ఇలా అనుకుంటుంటారు. సో ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు ఏంటంటే ఈ క్రిస్టల్ని యూస్ చేయొచ్చండి. బట్ మ్యాండేటరీ కాదు, ఏ క్రిస్టల్ కూడా మ్యాండేటరీ కాదండి. అండ్ ఇంకొకటి నేను క్లియర్ కట్గా చెప్తున్నాను, మీరేంటంటే
కొన్నిసార్లు రీడింగ్ చెప్పించుకున్నప్పుడు మీ సిచ్యువేషన్ ప్రకారం ఎగ్జాక్ట్గా క్రిస్టల్ అనేది చెప్పడం జరుగుతుంది. ఏదో జస్ట్ నా సిచ్యువేషన్ ఇది, సో నేను ఏంటంటే ఇది యూస్ చేస్తే సరిపోతుందా అంటే మేబీ యూస్ చేయొచ్చు, బట్ ఎగ్జాక్ట్గా అది మీకు సూట్ అవుతుందా లేదా అనేది తెలియదు. ఎందుకంటే రీడింగ్ చేసిన తర్వాత మీ సిచ్యువేషన్ బట్టి కూడా కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. బట్ ఏదైనా సరే యూస్ చేయాలి అనుకుంటే యూస్ చేయొచ్చు, ఒకవేళ నేను చెప్పిన సిచ్యువేషన్స్ కానీ ఉంటే. సో మ్యాండేటరీ అయితే కాదండి. ఇంకా రీడింగ్ విషయానికి వచ్చేస్తే చూద్దాం. అసలు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తులు ఏమైనా సరే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా, ఐ మీన్ కాల్ ఆర్ మెసేజ్ కానీ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా, ఏంటి పరిస్థితి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే యాక్చువల్గా ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా సిన్సియర్గా ఇష్టపడ్డారండి. ఒకవేళ ఈ వ్యక్తి మీద మీకు డౌట్ ఉంటే నేను ఇప్పుడే క్లియర్గా చెప్పేస్తున్నాను, ఈ వ్యక్తికి మీరు అనేసరికి ఒక ఒపీనియన్ ఉంది. అది మీకు తెలియకపోవచ్చు, బట్ పాజిటివ్ ఒపీనియన్. ఎందుకంటే ఈ వ్యక్తి పెద్ద ఎక్స్ప్రెసివ్ టైప్ కాదండి. వాళ్ళు ఎలా ఉంటారంటే అంటే ఏది కూడా బయటికి చెప్పరు, మనసులో మాత్రం చాలా ఆలోచిస్తుంటారు. అలా అని చెప్పి ఈ వ్యక్తి ఏంటంటే తొందరపడిపోయి అంటే రిలేషన్షిప్ విషయంలో ఏంటంటే డెసిషన్స్ తీసుకొని లేకపోతే ఈజీగా మాట్లాడేసి ఈజీగా వాళ్ళు ఏంటంటే థింగ్స్ని కంట్రోల్ చేసేసి ఆ టైప్ కాదండి. చాలా స్లోగా ఉంటారు, చాలా స్టెబుల్గా థింక్ చేస్తారు, చాలా స్టెబుల్గా డెసిషన్స్ తీసుకుంటారు. అంత ఈజీగా ఏది కూడా డిసైడ్ చేసుకోరు, ఎందుకంటే తర్వాత రిగ్రెట్ అయ్యే పరిస్థితి వస్తుందని. ప్లస్ ఒక్కసారి కానీ ఒక మాట మీద కానీ వాళ్ళు నిలబడితే ఇంక అలానే ఉంటారనమాట, అవి చేంజ్ అవ్వండి. సో అలాంటి వ్యక్తి అని చెప్పొచ్చు. ఇలాంటి వ్యక్తి కూడా మీతో మాట్లాడారు, వాళ్ళు అంటే ఏ విధంగా మాట్లాడాలో ఎలా మాట్లాడితే బెటర్ అనే క్లారిటీ మెయింటైన్ చేసి మాట్లాడడం జరిగింది. బట్ డెఫినెట్గా ఇద్దరి మధ్యలో కూడా ఇంత క్లారిటీ మెయింటైన్ చేసినప్పటికీ కూడా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. దానికి రీజన్ ఏంటంటే ఆ వ్యక్తి ఎక్కువ కమ్యూనికేట్ చేయరు, ప్లస్ అంటే ఎక్స్ప్రెసివ్గా ఉండరని చెప్పొచ్చండి. అంటే ఇప్పుడు వాళ్ళ మైండ్లో ఏముంది అనేది మీకు తెలియదు, వాళ్ళు ఏది మాట్లాడితే అదే మీరు బేస్ చేసుకోవాలి తప్ప ఒరిజినల్గా వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, ఎలా ఉంటున్నారు అనేది మీకు అంత ఈజీగా అర్థం అవుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తులు వాళ్ళని వాళ్ళు రివీల్ చేసుకునే టైప్ కాదు. అన్లెస్ ఆర్ అంటిల్ వాళ్ళు అది డిసైడ్ అయితేనే తెలిసినట్టుగా చేస్తారండి, లేకపోతే అసలు సమస్య లేదు. మీరు ఎన్ని రకాలుగా మాట్లాడించినా, మీరు ఎంత ప్రయత్నం చేసినా సరే వాళ్ళకైతే ఇంకా అలానే ఉంటారు అంతే. అలా అని చెప్పి సీక్రెటివ్గా ఉన్న టైప్ కాదు, మిస్టీరియస్ అసలే కాదు. బట్ ఆ వ్యక్తి నేచర్ అలాంటిదండి. వాళ్ళు రివీల్ చేయాలనుకుంటేనే రివీల్ చేస్తారు, లేకపోతే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే వాళ్ళు అలానే ఉంటారు. ఆ టైప్ వ్యక్తులు వీళ్ళు. సో మీరేంటంటే రివర్స్ అని చెప్పొచ్చు. అంటే ఏమున్నా సరే ఓపెన్గా మాట్లాడేయడం, ఏమున్నా ఎక్స్ప్రెస్ చేసేయడం, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అది బయటకు చెప్పేయడం. అంటే మీరేంటంటే వీళ్ళకి కంప్లీట్గా ఆపోజిట్ అండి. సో దానివల్ల ఏంటంటే ఆ వ్యక్తికి మీరు మాట్లాడే మాటలు కానీ మీరు చేసే పనులు కానీ చాలా వరకు అర్థమైపోయాయి. వాళ్ళు ఏంటంటే మేబీ మిమ్మల్ని ఒక పర్సెప్షన్లో చూసి ఉండొచ్చు, బట్ మీరు ఇంకొక వేలో వాళ్ళకి కనిపించారు. ఒకవేళ నేను చెప్పింది కానీ మీకు రెజొనేట్ అవ్వకపోతే డెఫినెట్గా ఈ రీడింగ్ అయితే మీకు కాదు. అండ్ జనరల్ రీడింగ్ కాబట్టి రెజొనేట్ అవ్వకపోవచ్చు కూడా, బట్ సిచ్యువేషన్స్ అయితే మాత్రం నాకు ఇలా కనిపిస్తున్నాయి. ఇంక మొత్తానికి మీ గురించి తెలుసుకున్నారు. ఇక్కడ డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయి, అందుకే ఇంకా కాంటాక్ట్ లేరు. ఓకే, అది బాగానే ఉంది. ఇక్కడ డిస్టర్బెన్స్ ఎలా వచ్చింది ఏంటి అనేది మనం పక్కన పెడితే, వ్యక్తికి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు మీరు ఒక ప్రాబ్లం అనుకోండి, వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఏంటంటే మీ మీద ఫోకస్ చేసినంత టైం వాళ్ళకి లేదు ఇప్పుడు. యాక్చువల్గా ఈ వ్యక్తులు ఏంటంటే మీకు కావాలని దూరంగా ఉండాలి, లేకపోతే మిమ్మల్ని టార్చర్ చేయాలి అలా ఉన్న టైప్ కాదండి. వాళ్ళకి ఏంటంటే లైఫ్లో ఇప్పుడు వేరే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మీ విషయం పక్కన పెడితే ఫినాన్షియల్గా క్రైసిస్ ఉండొచ్చు, లేకపోతే జాబ్ ఏదో రిస్క్లో ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఏవైనా ఉండొచ్చు, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. ఇలా ఏంటంటే మీరు కాకుండా వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళ లైఫ్లో ఉన్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ మీద వాళ్ళు ఫోకస్ చేశారండి, అందుకే మీకు టైం ఇవ్వడం అయితే వాళ్ళకి అవ్వట్లేదు. అది ఓకే. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. అదేంటంటే ఒకవేళ వాళ్ళు ఇప్పుడు మీ మీద ఫోకస్ చేస్తే మీరు కూడా వాళ్ళకి ఒక ఛాలెంజ్ అన్నమాట. సో ఇన్ని ఛాలెంజెస్లో ఇంకొక ఛాలెంజ్ అనేది తెచ్చుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. యాక్చువల్గా ఇప్పుడు మీతో వీళ్ళు కాంటాక్ట్లో లేరండి. అంటే టెక్నికల్గా ఒక ప్రాబ్లం లేనట్టే. అంటే మీరు అనుకోవచ్చు మేము ప్రాబ్లమ్మా
మేము ప్రాబ్లం కాదు కదండి, మేము ఉంటే వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళం, లేకపోతే మేము ఉంటే వాళ్ళకి అంటే ఏదో ఒక రకంగా సపోర్ట్ చేసేవాళ్ళం అని మీరు అనుకోవచ్చు. బట్ ఆ వ్యక్తి అలా అనుకోవట్లేదు. ఖచ్చితంగా మీరు కూడా ఉంటే ఇందులో ఒక ట్రబుల్ అవుతారు అనుకొని వాళ్ళు ఫీల్ అయ్యారు కాబట్టి వాళ్ళేంటంటే మిమ్మల్ని దూరం పెట్టడమే మంచిదనుకొని దూరంగా ఉంటున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ పర్టిక్యులర్ సిచ్యువేషన్‌లో అంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఒక పర్టిక్యులర్ వేలో ముందుకు వెళ్తుంది కదా! అంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్‌తో ఎంగేజ్ అయ్యి ఉన్నారు కదా! సో, ఈ టైంలోని వాళ్ళు మీకు దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు మీకు దూరంగా ఉంటే బెనిఫిట్ ఏంటంటే, వాళ్ళు ఎక్కువ అంటే ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనకి సమస్యలున్నప్పుడు మైండ్ అనేది పీస్‌ఫుల్‌గా ఉంటేనే మనం అవి ఎలా సార్ట్ ఔట్ చేయాలి, ఏంటి అనేది కరెక్ట్‌గా ఫోకస్ చేయగలుగుతాం. బట్ మనకి ఒక వ్యక్తి వల్ల టెన్షన్ ఉండి, మళ్ళీ ఆ వ్యక్తికి అటెన్షన్ ఇవ్వాలి, లేకపోతే ఆ వ్యక్తి ఒపీనియన్స్ వినాలి అంటే అది ఎంత కష్టం. సో, ఈ వ్యక్తి ఏంటంటే దానికి వాళ్ళు రెడీగా లేరు అందుకే. మీకు దూరంగా ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళు ఈజీగా సార్ట్ ఔట్ చేసుకోగలరు. అండ్ వాళ్ళేంటంటే కొంత అవన్నీ క్లియర్ చేసుకోగలరు అని ఫీల్ అవుతున్నారండి. ప్లస్ ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే కొంత మీరు గుర్తు వస్తున్నారు. డిస్ట్రాక్ట్ అవుతున్నారు. మేబీ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మీరు ఏం చెప్తారు అంటే అసలు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలని ఉంది వాళ్ళకి. బట్ ఇది టైం కాదండి వాళ్ళకి. అంటే మీ మీద ఫోకస్ చేసినంత ఫ్రీగా అయితే వాళ్ళు లేరు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. మేబీ నేనేమనుకుంటున్నానంటే ఈ వ్యక్తి కాంటాక్ట్ చేయడానికి హై ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఎలా వచ్చిందంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైనా కొన్ని క్లియర్ అయితే వాళ్ళు కొంత ఫ్రీ అయితే ఆ ఛాన్స్ తీసుకోవచ్చు. ఆపర్చునిటీస్ కోసం అప్పుడు వెతుకుతారండి. బట్ ఇప్పుడు వాళ్ళేంటంటే ఆపర్చునిటీస్ కోసం వెతకట్లేదు. టైమ్ బీయింగ్ మీకు దూరంగా ఉండడమే వాళ్ళకి మంచిది. దీనివల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఈజీగా సార్ట్ ఔట్ చేసుకోగలరని ఫీల్ అవుతున్నారు. సో, ఒక్కటి మాత్రం నిజం. ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. అందులో మీరు డౌట్ కూడా పడొద్దు. సో, ఈవెన్ వాళ్ళకి డౌట్స్ ఉన్నా పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయనుకొని చూసుకొని వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తారు. ఈవెన్ మీరేంటంటే వాళ్ళని బ్లాక్ చేసేసినా మీరు అంటే వాళ్ళతో కంప్లీట్‌గా కాంటాక్ట్ కట్ చేసుకున్నా సరే స్టిల్ ఛాన్సెస్ కోసం మళ్ళీ వెతికి మళ్ళీ మాట్లాడతారు. ఎందుకంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో వచ్చిన డిస్టర్బెన్సెస్ అనేవి మరీ పెద్దవి కాదండి. బట్ ఉన్నాయి. సో, ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈరోజు కాకపోతే రేపైనా ఛాన్స్ తీసుకుంటారు. అది పెద్ద ప్రాబ్లమ్‌లా నాకు అనిపించట్లేదు. అట్ మోస్ట్ వాళ్ళేంటంటే మీతో మాట్లాడకపోయినా సరే 1 ఆర్ 2 ఇయర్స్ పట్టొచ్చు. అది హైయెస్ట్ అండి. బట్ లీస్ట్‌లో లీస్ట్ చూసుకుంటే ఇంకా అంతకంటే ముందే కాంటాక్ట్ చేయొచ్చు. బట్ ఏదైనా నేను ఇక్కడ ఒకటే చెప్తాను. అదేంటంటే ఈ వ్యక్తికి టైం కావాలండి. వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని వాళ్ళు క్లియర్ చేసుకోవాలి. సో, మీలో ఎవరైనా సరే ఈ వ్యక్తిని డిస్టర్బ్ చేస్తున్నా, ఈ వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నా మీరిప్పుడు ఎన్ని చేసినా సరే వేస్ట్ అండి. ఎందుకంటే ఆ వ్యక్తికి మీతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆర్ మాట్లాడాలి అని కూడా ఉంది. కానీ ఇప్పుడు దానికి వాళ్ళు రెడీగా లేరు. సో, ఈ టైంలో మీరు వాళ్ళని డిస్టర్బ్ చేసినా, వాళ్ళని పుష్ చేసినా వాళ్ళు చేసేదైతే ఏం లేదండి. వాళ్ళకి ఇంకొక ట్రబుల్‌గా మీరు యాడ్ అవుతారంతే. వాళ్ళకేంటంటే ఇప్పుడు మీకు అటెన్షన్ ఇచ్చినంత టైం కూడా లేదు. ఒకవేళ మీకేమైనా సరే ఛాన్స్ ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ మీరు క్లియర్ చేయండి అలాంటప్పుడు. వాళ్ళతో మీరు మాట్లాడాలి అనుకుంటే వాళ్ళకి అంటే ఆ ఫ్రీనెస్ దొరకాలి అనుకుంటే వాళ్ళకి ఫినాన్షియల్‌గా క్రైసిస్ ఉంటే అది మీరు సార్ట్ ఔట్ చేయండి. లేదు హెల్త్ ఇష్యూస్ ఉంటే మీ వైపు నుంచి ఏదైనా చేయగలరేమో చేయండి. అలాంటివి చేస్తే మేబీ వాళ్ళు ఛాన్స్ తీసుకోవచ్చేమో. బట్ ఇక్కడ ఒకటి అలా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలి అనుకుంటే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేసేవాళ్ళు. బట్ ఇన్వాల్వ్ చేయకూడదని అనుకుంటున్నారు కాబట్టే దూరంగా ఉంటున్నారు. సో, దానికి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఒక వ్యక్తి టైము, స్పేసు కోరుకుంటున్నప్పుడు అది ఇచ్చేయడమే మంచిదండి. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ వ్యక్తికి మీరు ఎడిక్ట్ అయిపోయారండి. క్లియర్ కట్‌గా చెప్పాలంటే. అబ్సెషన్ పెంచుకున్నారు. సో, దానివల్ల ఏంటంటే మీరు ఈ వ్యక్తిని ఎలా అయినా సరే కాంటాక్ట్ చేయాలి ఆర్ ఈ వ్యక్తితో ఎలా అయినా మాట్లాడాలి, ఈ రిలేషన్‌షిప్ ఎలా అయినా బెటర్ అయిపోవాలి అనుకొని అనుకుంటున్నారు. అలా అని చెప్పి మీ వైపు నుంచి మీరు చేయడానికి కూడా ఏం లేదు అని తెలుసు. ప్లస్ మీరు ఇప్పుడు మాట్లాడితే ఆ వ్యక్తి ఏంటంటే చిరాకు పడతారని కూడా మీకు తెలుసు. సో, మీరేంటంటే సైలెంట్‌గా ఉండలేకపోతున్నారు. అలా అని చెప్పి యాక్షన్ కూడా తీసుకోలేకపోతున్నారు. మొత్తానికి ఇక్కడ నాకేంటంటే మీ ఎనర్జీస్ అనేవి ఎలా కనిపిస్తున్నాయి అంటే అప్పటికప్పుడే అంటే ట్రై చేయాలనుకోని ట్రై చేస్తున్నట్టుగా ఉన్నారు. అప్పటికప్పుడే సైలెంట్ అయిపోతున్నారు. రకరకాలుగా అయితే బిహేవ్ చేస్తున్నారండి. దానికి రీజన్ ఏంటంటే మీలో ఉన్న ఆ డెవిల్ ఎనర్జీ అదేంటంటే మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. క్లియర్ కట్‌గా మీరేంటంటే ఈ వ్యక్తి మీద ఎక్కువ డిపెండ్ అయిపోయారండి. సో, దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి లేకపోతే ఉండలేకపోవడం, ఈ వ్యక్తిని ఎలా అయినా పుష్ చేయడం,
ఇలా మాట్లాడమని లేకపోతే ఏమైనా ఛాన్స్ ఉంటే డిస్టర్బ్ చేయడం లాంటివి చేస్తున్నట్టున్నారు. అంటే ఈ వ్యక్తితో డైరెక్ట్‌గా మాట్లాడే ఛాన్స్ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్‌తో మాట్లాడడం కానీ, వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడడం కానీ, అంటే ఏదో ఒక రకంగా మాత్రం మీ వైపు నుంచి వాళ్ళకి ప్రెషర్ అయితే ఉందండి. మీరు సైలెంట్‌గా ఉండలేకపోతున్నారు. సైలెంట్‌గా ఉన్నా సరే ఎక్కువ సేపు అలా ఉండలేకపోతున్నారు. మీకైతే సిట్యుయేషన్ మీద క్లారిటీ ఉంది. లేదు అని నాకు అనిపించట్లేదు. ఆ వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. కానీ మీరిలా అబ్సెషన్ పెంచుకుంటే ఆ వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ చేసినా సరే మళ్ళీ దూరం అయిపోరని గ్యారంటీ ఏం లేదండి. ఎందుకంటే మీ వ్యక్తి ఏంటంటే స్టెబుల్‌గా ఉండే వ్యక్తి అండి. ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచనలు కూడా ఎలా ఉంటాయంటే ఒక వ్యక్తిని కంప్లీట్‌గా అబ్జర్వ్ చేసిన తర్వాతే డెసిషన్ తీసుకునే టైపు. అండ్ డెసిషన్ తీసుకున్న తర్వాత దానికి స్టాండ్ తీసుకుంటారు. ఇప్పుడు మీరేంటంటే ఈ వ్యక్తికి అట్రాక్ట్ అయిపోయి ఈ వ్యక్తే కావాలనుకోని మీరేంటంటే వాళ్ళని గట్టిగా హోల్డ్ చేస్తున్నారు. సో ఇది అందుకే ఎలా ఉంటుందంటే డిస్టర్బింగ్‌గానే ఉంటుందండి. మీరేంటంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరేంటంటే హీల్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ వ్యక్తి ఎందుకు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. సో అసలు వాళ్ళకెందుకు అలాంటి పరిస్థితి రావాలి అని మీరు ఆలోచిస్తే ఈ ప్రాబ్లమే లేదు. మీరు అనుకున్న న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. నేను క్లియర్ కట్‌గా చెప్తున్నానండి. ఈ వ్యక్తి మీద ఎక్కువ డిపెండ్ అయిపోకుండా ఇండివిడ్యువల్‌గా మీరేంటి, మీ లైఫ్ ఏంటి, మీకంటూ ఆ వాల్యూ ఉన్నట్టుగా మీరు చేసుకుంటే మంచిదండి. ఈ వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ చేసే లోపు మీ పర్సనాలిటీ కానీ, ఈ వ్యక్తి విషయంలో మీ అప్రోచ్ కానీ, మీరు అంటే బిహేవ్ చేసే వే కానీ చేంజ్ చేసుకుంటే అన్ని రకాలుగా మంచిది. ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. బట్ చూసుకోండి. మీకు ఆ పేషెన్స్ అనేది ఉండాలండి. మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేయాలండి. ఈ 2 అయితే ఇంపార్టెంట్. సో, ఇవి జరిగితే ఏమవుతుందంటే, ఆ వ్యక్తి మళ్ళీ వచ్చిన తర్వాత ఇలాంటి డిస్టర్బెన్సెస్ రావు. సో, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ ఎమెథిస్ట్ వాండ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, ఈ ఎమెథిస్ట్ వాండ్ గురించి ఒక 2 మాటలు చెప్తానండి. ఎందుకంటే ఎప్పుడూ ఈ క్రిస్టల్ గురించి మాట్లాడాలి అనిపిస్తుంటది. బట్ అవకాశం అయితే పెద్దగా రాలేదు. సో, ఈ క్రిస్టల్ అయితే మాత్రం నేను అంటే పర్సనల్‌గా డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళకు బాగా సూట్ అవుతుంది అని చెప్తానండి. ఎందుకంటే మీలో చాలామంది ఉంటారు. ఫెయిల్డ్ రిలేషన్‌షిప్ ఉండొచ్చు. లేకపోతే ఫెయిల్డ్ కెరియర్ ఉండొచ్చు. లైఫ్‌లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్‌లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. సో, మోస్ట్‌లీ మీలాంటి వాళ్ళు ఏంటంటే డిప్రెషన్‌లో ఉంటారు. ఒక రకమైన యాంగ్జైటీ ఫీల్ అవుతుంటారు. ఓవర్ థింక్ చేస్తుంటారు. నెగెటివ్‌గా థింక్ చేస్తుంటారు. చాలా రకాలుగా ఉంటారండి. అంటే క్లియర్ కట్‌గా చెప్పాలంటే స్టెబుల్‌గా ఉండలేకపోతారండి. మీలాంటి వాళ్ళకేంటంటే ఇదొక మాస్టర్ క్రిస్టల్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నాను. ఎమెథిస్ట్ క్రిస్టల్ అనేది ఒక బ్లెస్సింగ్ అండి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా ఈ ఎమెథిస్ట్ క్రిస్టల్ ఎవరైతే అట్‌లీస్ట్ డేలో ఒక 5 మినిట్స్ వాళ్ళ హ్యాండ్‌లో ఇలా హోల్డ్ చేసుకొని జస్ట్ వాళ్ళ ఐస్ క్లోజ్ చేసుకొని మెడిటేట్ చేస్తారో అలాంటి వాళ్ళు చాలా తొందరగా హీల్ అవుతారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళలోని ఏంటంటే ఆ కామ్‌నెస్ కానీ, ఆ క్లారిటీ కానీ, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కానీ చాలా వరకు చేంజ్ అవుతాయండి. ఈ క్రిస్టల్ అయితే నేను చాలా మందికి సజెస్ట్ చేశాను. మెయిన్ డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేశానని చెప్పొచ్చు. ఈ క్రిస్టల్ క్లియర్ కట్‌గా అయితే థర్డ్ ఐ చక్రాతోని లింక్ అయ్యి ఉంటుందండి. అంటే థర్డ్ ఐ చక్ర ఇంబాలెన్స్‌లో ఉంటే ఇదొక మాస్టర్ క్రిస్టల్ అన్నమాట. అలాంటి వాళ్ళు యూజ్ చేస్తే వాళ్ళ థర్డ్ ఐ చక్ర ఇమ్మీడియేట్‌గా బ్యాలెన్స్‌లోకి వెళ్తుందని చెప్పొచ్చు. ఈవెన్ పడుకున్నప్పుడు కూడా ఈ క్రిస్టల్ కానీ బ్రేస్లెట్ ఫార్మ్‌లో కానీ వేసుకొని పడుకుంటే డెఫినెట్‌గా స్లీప్ అనేది చాలా బాగా వస్తుందండి. అంటే ఇప్పుడు మీలో కొంతమందికి ఇన్సోమ్నియా ఉంటుంది. లేట్ నైట్స్ అవేక్‌గా ఉంటారు. ఎంత పడుకుందామని ట్రై చేసినా అసలు నిద్రే రాదు. మీలాంటి వాళ్ళకైతే ఇంకా బాగా సూట్ అవుతుంది. ఈవెన్ మీలో ఎవరికైనా సరే నైట్ మేర్స్ వస్తున్నాయన్నా సరే ఈ క్రిస్టల్ ఏంటంటే మీకు అవి రాకుండా కంట్రోల్ చేస్తుందని చెప్పొచ్చు. అంత సూతింగ్ ఎఫెక్ట్ ఉంటుందండి ఈ క్రిస్టల్‌కి. సో, ఇంకా మీలో ఎవరికైనా సరే నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఈ క్రిస్టల్‌ని అయితే యూజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. సో, నేనైతే ప్రొడక్ట్స్ అన్నీ ట్యాగ్ చేస్తున్నాను చూడండి. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? మీరు అసలు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో, చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో ఒక ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నారండి. మీరంటే ఇలా ఉంటారు, ఇలా మాట్లాడతారు, లేకపోతే ఇలా రియాక్ట్ అవుతారు. అంటే మీ మీద ఒక ఇంప్రెషన్ అయితే ఈ వ్యక్తికి క్రియేట్ అయింది.
సో ఈ ఇంప్రెషన్ క్రియేట్ అయింది. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, వాళ్ళు అనుకున్న దానికి మీరు కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉన్నారండి. వాళ్ళేంటంటే డిసప్పాయింట్ అయ్యారు. మీరేంటంటే మీ వేలో ఉన్నారు. మీ తప్పని నేను అనను. బట్ వాళ్ళకి అంటే మీరంటే ఇలా ఉంటారు అని అనిపించింది. సో, వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళకేంటంటే అది అంతగా కనెక్ట్ అవ్వలేదు. సో, మేబీ వాళ్ళేంటంటే వాళ్ళ పాస్ట్‌లో ఉన్న వ్యక్తులు కానీ, వాళ్ళ లైఫ్‌లో ఉన్న మిగతా వ్యక్తులతో కంపేర్ చేసి మిమ్మల్ని చూడడం కానీ, ఇలాంటివన్నీ జరిగినట్టున్నాయి. సో, అలాంటి ఒక సిట్యుయేషన్‌లోని వాళ్ళకి ఆ డిసప్పాయింట్‌మెంట్ అయితే ఉండిపోయింది. అంటే వాళ్ళు మీతో ఎంత కలవడానికి ట్రై చేసినా సరే, ఎందుకో కానీ మీ ఇద్దరి మధ్యలో కూడా ఆ వైబ్స్ అనేవి వాళ్ళకి అట్‌లీస్ట్ మ్యాచ్ అవ్వలేదని చెప్పొచ్చండి. అంటే వాళ్ళకి ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండడం వల్లే వైబ్స్ మ్యాచ్ అవ్వలేదో, లేకపోతే న్యాచురల్‌గానే వాళ్ళకి ఏంటంటే ఈ టైప్ డిస్ట్రాక్షన్ ఏమైనా వచ్చిందో ఏంటో మరి నాకు తెలీదు. బట్ ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఇంకో వ్యక్తి కూడా నాకు కనిపిస్తున్నారు. మేబీ ఆ వ్యక్తిని మిమ్మల్ని కంపేర్ చేశారేమో. కంపేర్ చేస్తే అలా ఎందుకో కానీ వాళ్ళకి అనిపించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇంకా డిస్టర్బెన్స్ అయితే వచ్చేసింది. నేను చెప్తున్నాను కదండీ! వ్యక్తి డిసప్పాయింట్ అయ్యారండి. మీరు ఉన్న వేతో కానీ, మీరు మాట్లాడే వేతో కానీ, లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఆఫర్ చేసే దాంతో కానీ, వాళ్ళు ఎందుకో సాటిస్ఫై అవ్వలేకపోయారని చెప్పొచ్చు. అందుకే వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో మేబీ వాళ్ళు ఎంత ఉన్నా సరే వర్కౌట్ అవ్వదని ఫీల్ అయ్యారో ఏంటో మరి. సో, ఇంకా ఇప్పుడు ఈ వ్యక్తి మీ విషయంలోనేంటంటే రెడీగా లేరండి. వాళ్ళకి రిలేషన్‌షిప్ బోర్ కొట్టేసిందని చెప్పొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ ఆ వ్యక్తి మీరు ఏంటంటే సేమ్ పేజ్‌లో లేరు అని చెప్పొచ్చు. వాళ్ళకి అంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఇంకేం ఆఫర్ చేస్తారు? ఇంకా ఈ రిలేషన్‌షిప్ అనేది ఎలా ఎక్సైటింగ్‌గా చేంజ్ అవుతుంది? ఇది ఎక్సైటింగ్‌గా చేంజ్ అవ్వడం కోసం మీరేం చేస్తారు? సో, ఇలాంటి ఆలోచనలు ఉన్నాయండి. హోప్ లేదు. ప్లస్ పాస్ట్‌లో జరిగిపోయింది కూడా వాళ్ళకి అలా గుర్తొస్తుంది. ఇంక అదే అంటే మైండ్‌లో ఒక ఫిల్మ్‌లాగా రన్ అవుతుందని చెప్పొచ్చండి. మీరు గుర్తొచ్చినప్పుడంతా కూడా పాస్ట్ అనేది ఆటోమేటిక్‌గా గుర్తొస్తుంది. ఆ పాస్ట్ అనేది ఎక్సైటింగ్‌గా అనిపించట్లేదు. అది వాళ్ళకేంటంటే బర్డెన్‌లా ఉందండి. సో, ఆ బ్యాగేజెస్ అనేవి వాళ్ళు క్యారీ చేయలేకపోతున్నారు. అందుకే వాళ్ళేమనుకుంటున్నారంటే, ఇది కొంచెం కష్టమైనా సరే ఇవన్నీ విడిచిపెట్టేసి మనం లైఫ్‌లో ముందుకు వెళ్ళడం మంచిది అనుకుంటున్నారు. మేబీ మీకు ఈ వ్యక్తికి ఎమోషనల్ కనెక్షన్ ఉండొచ్చు. బట్ స్టిల్ వాళ్ళనుకున్న దానికి మీరు ఎప్పుడైతే కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉన్నారో, ఇంక మిమ్మల్ని వాళ్ళు ఎంటర్‌టైన్ చేయకూడదు అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా వాళ్ళని ఎంటర్‌టైన్ చేస్తారు. లేకపోతే మీరేంటంటే వాళ్ళకి ఇలాంటి లైఫే ఇస్తారు అనే హోప్ లేదనమాట. సో, అందుకే వాళ్ళకేంటంటే ఈ పాస్ట్ అనేది బర్డెన్‌గా అనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏదైనా ఆఫర్ చేస్తారంటే కదా! వాళ్ళు అంటే ఆ ఛాన్స్ తీసుకోవడానికి చూస్తారు. బట్ ఇక్కడ మీరేం ఆఫర్ చేస్తారో వాళ్ళకి తెలీదు. ప్లస్ ఇంకొకటండి ఈ వ్యక్తులేంటంటే మీ మీద చాలా కోపంగా ఉన్నారండి. సో, వాళ్ళేంటంటే టెక్నికల్‌గా మీతో మాట్లాడడానికి రెడీగా లేరు. ఈ టైంలో అంటే ఎలా ఉంటుందంటే మీరు వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. దానివల్ల గొడవలవ్వవు కానీ, బట్ వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అయ్యేలాగా లేకపోతే వీళ్ళు అంటే మీ నుంచి ఏదైతే కోరుకుంటున్నారో అలా మీరేమైనా మాట్లాడితే ఆలోచిస్తారండి. బట్ స్టిల్ నేను చెప్తున్నాను కదా! ఇక్కడ నాకెలా కనిపిస్తుందంటే, ఈ వ్యక్తి కానీ మీతో కాంటాక్ట్‌లోకొచ్చినా ఆర్ ఇద్దరు కమ్యూనికేట్ చేసుకున్నా స్టార్టింగ్ కొన్ని ఆర్గ్యుమెంట్స్ అవుతాయండి. అదయిన తర్వాత సెట్ అవుతుంది ఈ రిలేషన్‌షిప్. ఇమ్మీడియేట్‌గా ఈ రిలేషన్‌షిప్ సెట్ అయిపోతుంది అనుకోవడానికి లేదంటే, ఏదో మీరు మిస్ అవుతున్నారు, వాళ్ళు మిస్ అవుతున్నారు. ఇంకా అసలు ఎలా ఒకళ్ళనొకళ్ళు విడిచిపెట్టేసి ఉన్నారు ఇంతకాలం అని ఇలాంటివేమి ఉండవండి. ఫస్ట్ ఏంటంటే, ఆ వ్యక్తి మీరెలా మాట్లాడతారు, మీరసలు వాళ్ళకేం ఆఫర్ చేస్తారు, లేకపోతే మీకసలు ఈ రిలేషన్‌షిప్‌లోని ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఈ వ్యక్తి అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంది అని చూడ్డానికి ట్రై చేస్తారు. సో, చూసిన తర్వాత అప్పుడు ఆలోచిస్తారండి. ఆలోచించి ముందుకు వస్తారు. అంటే రిలేషన్‌షిప్‌లో పాజిటివిటీ కనిపిస్తుంది కానీ, కొంత కాన్‌ఫ్లిక్ట్స్ కూడా కనిపిస్తున్నాయండి. ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయి. డిఫరెన్సెస్ అనేవేంటంటే మ్యూచువల్ లాగా నాకనిపిస్తుంది. అంటే మీరు కూడా డిఫరెన్స్ ఫీల్ అవుతున్నట్టున్నారు. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఎవరో ఒకళ్ళు సరెండర్ అవ్వాల్సుంటుందండి. ఏ వ్యక్తి అయితే మాత్రం కొంచెం కాంటాక్ట్ చేయడం కష్టమే. అంటే ఇనిషియేట్ చేయడం అనేది వాళ్ళకేంటంటే కొంత టఫ్ అండి. ఎందుకంటే వాళ్ళకి మీ విషయంలో క్లారిటీ లేదు. అంటే మీరేమిస్తారు? మీరిచ్చేది వాళ్ళకేంటంటే హ్యాపీనెస్ ఇస్తుందా లేదా అనేది ఇంకా అర్థం అవ్వట్లేదు. సో, ఆ పాయింట్ దగ్గర కొంచెం వాళ్ళు స్టక్ అయ్యి ఉన్నారని చెప్పొచ్చు. ఏదైనా సరే మీరు వాళ్ళకేమైనా ఇవ్వగలరు, మీ వల్ల అవుతుంది అంటే ఆ ఛాన్స్ తీసుకుంటారు. లేకపోతే చెప్పలేమండి. ఎలా అయినా రియాక్ట్ అవ్వచ్చు. సో, ఒక్కటి మాత్రం నిజం.
మీరు ఛాన్స్ తీసుకోవాలి, ట్రై చేయాలి అంటే ట్రై చేయండి. ఆర్ కొంతకాలం వెయిట్ చేయండి. ఎందుకంటే ఈ వ్యక్తి మేబీ కొంచెం కోపం తగ్గితే అయినా ఆలోచిస్తారేమో. ఆర్ మేబీ యూనివర్స్ మీకు ఏదో ఒక ఛాన్స్ ఇస్తుందేమో. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ కంప్లీట్‌గా కట్ అయిందని చెప్పడానికి లేదండి. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు అలాంటి ఫీలింగ్ ఎక్కడా కూడా రావట్లేదు. బట్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. సో, ఇదంతా కూడా సెట్ అవ్వడానికి టైం పట్టొచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ చేయాలి అనిపిస్తే చేయండి. ఒకవేళ దానికి ఛాన్స్ లేదంటే కొంతకాలం వెయిట్ చేయండి. మేబీ సిట్యుయేషన్స్ అయితే చేంజ్ అవ్వచ్చు. అంటే ఒక్కటండి, ఇలాంటి రిలేషన్‌షిప్స్ ఏంటంటే స్లోగానే ముందుకు వెళ్తే మంచిది. మీరు పుష్ చేసేసి రష్ అయిపోయినంత మాత్రాన ఏది జరిగిపోదు. ఎందుకంటే ఆ వ్యక్తి మారాలి, మీరు మారాలి. అండ్ ఇద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్ అనేది క్రియేట్ అవ్వాలి. వాళ్ళు అనుకున్నది వేరు, మీరు అనుకున్నది వేరు. ఇదంతా ఏం కాదు అని అలా ఒక అండర్‌స్టాండింగ్‌కి రావాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో, ఇవన్నీ కూడా స్లోగా జరిగితేనే మంచిది. అండ్ అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఇలాంటి సిట్యుయేషన్‌కి. సో, మీరేంటంటే బ్రైట్ సైడ్ చూడలేకపోతున్నారండి. ఈ రిలేషన్‌షిప్‌లో వచ్చిన డిస్టర్బెన్సెస్ వల్ల మీకేమనిపిస్తుందంటే లైఫ్ అంతా ఇంకెలానే ఉంటుందేమో, లేకపోతే ఈ వ్యక్తితో సిట్యుయేషన్స్ ఎండ్ అయిపోయాయేమో, లేకపోతే ఈ వ్యక్తితో మరి ఇంకేం ఛాన్స్ లేదేమో, ఇలాంటి ఫీలింగ్ వస్తుందేమో. సో, ఒకటే చెప్తానండి, అప్పుడే ఏది డిసైడ్ అయిపోద్దు. బట్ ఈ వ్యక్తితో ఉండాలా వద్దా అనేది మాత్రం మీరు చాయిస్ చేసుకోండి. ఈ వ్యక్తితో ఉండాలనుకుంటే కొన్ని విషయాల్లోని మీరు సాక్రిఫైసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్ అట్‌లీస్ట్ అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యక్తి అవసరం లేదు అనుకుంటే ఇంకా రీడింగ్ కూడా నిజానికి అవసరం లేనట్టే. ఎందుకంటే క్లియర్ కట్‌గా ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఆ వ్యక్తి సరెండర్ అవ్వడానికైతే రెడీగా లేరండి. అలా అని చెప్పి మీరేంటంటే ఈ ప్రాసెస్‌లో మిమ్మల్ని మీరు ట్రబుల్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ బ్రైట్ సైడ్ మీరేమైనా చూసి ఛాన్స్ తీసుకోవాలనుకుంటే అది మీ ఇష్టం. ఇక్కడ క్లియర్ కట్‌గా యూనివర్స్ మీకే ఛాన్స్ ఇచ్చిందండి. మీరు ఏ చాయిస్ చేసుకున్నా మీకు ఒక పాత్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఈ వ్యక్తే కావాలి అని మీరు చూజ్ చేసుకుంటే కొంత టైం వెయిట్ చేయడం ఒకటే సొల్యూషన్. ఆర్ ఈ వ్యక్తిని కాంటాక్ట్ చేసిన దాని ప్రకారం వాళ్ళేం మాట్లాడతారో చూసి కూడా మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఆర్ కొంతకాలం అంటే మీ మీద మీరు ఫోకస్ అయినా చేయండి. ఏదైనా సరే ఒకటే చెప్తానండి. మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు ట్రబుల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అంటే ఎంతో కొంత మీ వైపు నుంచి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే మాత్రం ఉంటుందండి. ఎందుకంటే ఆ వ్యక్తి అయితే రెడీగా లేరు. సో, అది ప్రాబ్లమ్. యూనివర్స్ ఏంటంటే ఒకటే చెప్తుంది. ఏదైనా సరే పాజిటివ్‌గానే ఉండండి. పాజిటివ్‌గానే ఎక్స్‌పెక్ట్ చేయండి అని. సో, వెయిట్ చేయండి. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.